తెలంగాణలో సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 80% సర్ ప్రక్రియ పూర్తయింది. వచ్చే అక్టోబర్ నాటికి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయబోతుందని ఎన్నికల సంఘం. అయితే సర్ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త హీట్ పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. సర్ విషయంలో కాంగ్రెస్ నేతలు నిర్లక్ష్యం వహించారన్న టాక్ వినిపిస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారట. సర్ ప్రక్రియ ముగిసే వరకు నేతలెవరూ గాంధీ భవన్ వైపు చూడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు ఓటు చుట్టూ తిరుగుతుంది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో హీట్ పెంచింది. సర్ విషయంలో నేతలు నిర్లక్ష్యం వహించారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు నేతలెవరూ గాంధీ భవన్ వైపు చూడొద్దని, నియోజకవర్గాల్లోనే తిష్టవేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. సర్ ప్రక్రియపై నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 3వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎవరూ హైదరాబాద్కు రావద్దని ఆదేశాలు ఇచ్చారు. అయినా కొంతమంది నేతలు సచివాలయానికి వస్తూ ఉండడంపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నట్లుగా టాక్. రాబోయే వారం రోజుల పాటు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలోనే ఉండి ఓట్ల నమోదు, పరిశీలన పూర్తి చేయాలంటూ హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను ప్రతిపక్ష పార్టీలు తొలగించే కుట్ర చేస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్ విషయంలో పార్టీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. BLO నివేదికలపై మాత్రమే ఆధారపడకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు స్వయంగా ఓటర్ల ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, సర్ విషయంలో బాగా పనిచేసిన 100 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లి రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.